హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. విజయవాడలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బందర్ రోడ్ అండి. ఎందుకంటే విజయవాడ నుండి మచిలీపట్నం 4 లైన్ హైవే స్ట్రైట్ రోడ్డు మనకి ఆల్రెడీ బెంజ్ సర్కిల్ నుంచి కంకిపాడు వరకు ఎస్టాబ్లిష్గా డెవలప్ అయిపోయినండి. స్కూల్స్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్, మూవీ థియేటర్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ హబ్, అన్ని రకాల ఎల్కేజీ నుంచి పీజీ వరకు అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, కాలేజెస్, అన్ని రకాల ఫెసిలిటీ, ట్రాన్స్పోర్ట్ మన కంకిపాడు వరకు బాగా డెవలప్ అయిందండి. మనకి 2 years బ్యాక్ కంకిపాడులో గజం 16,000కి అమ్మితే ఇవాళ రైట్ నో హైవే నియర్ వచ్చేసి 25,000 30,000 నడుస్తుంది. కంకిపాడు టోల్ గేట్ బిఫోర్ ఒక ఇండిపెండెంట్ హౌస్ ₹1,00,00,000 పైనే నడుస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫ్యూచర్లో నెక్స్ట్ నెప్పల్లి, ఆకునూరు, గండిగుంట, ఉయ్యూరు నడుస్తుందండి ఇన్వెస్ట్మెంట్ జోను. అంటే ఇప్పుడు మార్కెట్లో 15,000 నుంచి 20,000 దాకా నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్యలో ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, బందర్ రోడ్ 6 లైన్ హైవే వస్తుంది, అలాగే మచిలీపట్నం పోర్ట్ సిటీ డెవలప్ అవుతుంది, మంచి కనెక్టివిటీ వస్తుందండి. మనకి బందర్ రోడ్లో విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్ ఆకునూరు, నెప్పల్లి, గండిగుంట ఇటు బాగా డెవలప్ అవుతుందండి. హైవే కనెక్టివిటీ ఉంటుంది. మంచి వెంచర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రీసేల్ ఉంటుంది. హరివిల్లి వారి గండిగుంటలో 70 ఎకరాల ప్రాజెక్ట్ ఉందండి. మార్కెట్లో ఎగ్జిస్టింగ్ డెవలపరు ఆల్రెడీ 20 ప్రాజెక్టు కంప్లీట్ చేశారు. క్లియర్ టైటిల్ ఉంటుంది. డెవలప్మెంట్స్ బాగుంటాయండి. ఎమ్యూనిటీస్ చాలా బాగుంటాయి. ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సైట్ మనం కొనుక్కునేటప్పుడు మార్కెట్లో చాలా రకాల ప్రాజెక్టులు కనిపిస్తాయండి. మనం కొనుక్కున్న తర్వాత అసలైన రియాలిటీ తెలుస్తుంది మనకి. మంచి ప్లాట్, చెత్త ప్లాట్ అని. డెవలప్మెంట్స్ బాగున్న చోట చేస్తే రీసేల్ వాల్యూ ఉంటుంది.